బ్లెస్గా బాగుంటారు కూడా మనందరినీ ఆయన ఎంతగా ప్రేమించి ఆయన జీవాలను మనం పోషిస్తూ మనకు కావాల్సిన ప్రతి అవసరత ఆయన తీరుస్తూ మనకు తోడుగా ఉండి ఆయన వాక్యానుసారం మనం జీవించలాగా ఆయన కుటుంబం అనుగ్రహించి మనందరికీ కూడా ఆయన సహాయపడుతూ సహకరిస్తూ మనందరినీ కూడా తన సంఘంలో అన్నములుగా చేసుకుని ఈరోజు మనందరం కూడా ఆయన సన్నిధిలో పూనుకుని ఆయన చూపించడానికి జనపరచడానికి సమయం ఆయన ఇచ్చినందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలో దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో మనకు లాభం కలిగినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, అలాగే మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు దేవుడిని చూపించి, ఏదైనా బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు దేవుడు మనం నిర్లక్ష్యపెడుతున్నాం. కానీ ఆత్మీయంగా మనం చాలా ప్రయాణం కొనసాగించాం. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా చాలా ఆలోచన కలిగి, గమనిక కలిగి, దేవుడు చూపించే గణపరిచి ఆ విధంగా మనం దేవుడి పట్ల ఆసక్తి కలిగి మనం జీవించడం దేవుడికి అంతేగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఆ యొక్క మనసు ఇచ్చి ఉండకపోతే మనం అలా జీవించలేం. మనలో అనేక మంది ఉన్నారు. దేవుడి సన్నిధికి వెళ్ళే శక్తి ఉంది, దేవుడి సన్నిధి దగ్గరలో ఉండి దేవుడు అంటే యేసు దేవుడని పరలోకంలో కనుగొన్నాడని తెలుసుంటూ కూడా దేవుని పట్ల నిర్లక్ష్యం కలిగి ఉండేవాడు అనేక మంది ఉన్నారు. కానీ ఈరోజు మన మనోనేతలో తండ్రి వెలిగించబడి మనం ప్రతి విషయంలోనూ ఆయన గుర్తు చేస్తూ, ఏ సందర్భంలో మనం తగ్గిపోకుండా ఉండడానికి ఆయన సహాయపడుతూ, మనం ముందుకు సాగిస్తూ, మన యొక్క కర్తవ్యాన్ని మనం గుర్తు చేస్తూ ఆయన కొనసాగించినందుకు, ముందుకు నడిపించినందుకు ఆయన ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అది వారు ఆరాధించడానికి మందిరంలో కూడుకుని ఆరాధించేది ఆరాధన కాదు. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవుడికి మనకు ఉండవలసిన సావాసం. వ్యక్తిగతంగా మనం దేవుడితో కలిసి జీవించడం, దేవుడి పట్ల ఆసక్తి కలిగి, దేవుడి పట్ల నిర్లక్ష్యం లేకుండా విశ్వాసం కలిగి దేవుడి కోసమే జీవించడమే దేవుడికి ఆరాధన. మందిరంలో కూడుకుని కానుకలు వేసుకుని దశభాగాలు వేసుకుని చేసేది ఆరాధన కాదు. ఆరాధన అనేది నన్ను నేరుగా సజీవంగా, అంటే నేను బతుకుండగానే నా ప్రభువుకి నేను అర్పించుకున్నప్పుడే అది ఆరాధన అవుతుంది. ఉన్నాయి మనం నిశ్చయించినా సరే, ఏం మాట్లాడినా సరే దేవుణ్ణి శుద్ధించడం మాత్రమే, ధనపరచడం మాత్రమే, అది ఆరాధన కాదు. కాబట్టి మనం మెలుగు కలిగి దేవుడి కోసం ఎలా జీవించాలనే దాని గురించి మనం కొన్ని మాటలు, దేవుడు ఏ సందర్భంలో మనకి ఎలా సహాయపడ్డాడో, ఏ సందర్భంలో మనల్ని దేవుడు ఎలా హెచ్చరిస్తూ మన గర్దిస్తూ మనం నడిపించుకుంటూ వస్తున్నాడో వాటి గురించి కొన్ని మాటలు మనం ధ్యానిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం పేజీ నెంబర్ 149. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 30-31 వచనాలు. పేజీ నెంబర్ 149. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 30-31 వచనాలు. ఈ సంగతులు అంటే ఏ సంగతులు జరిగిన తర్వాత, ఈ సంగతులు ఏ సంగతులు జరిగిన తర్వాత అనే దాని గురించి మనం చదువుకోవాలి. లేకపోతే దాని రిఫరెన్స్ అంటే మనకు అర్థం కాదు.
28, 29 కూడా చదవండి. అక్కడ ఆ, మీరు మనుషులు చేసిపోయిన ఆ, అక్కడ రాజజాతులను పిలిచారు. ఆ, చూడవు, ఆ, వినవు, ఆ, వినవు, ఆ, ఆనందపడవు. ఆ, అయితే అక్కడ నుండి ఆ, నీ దేవుడైన యెహోవాను ఆ, మీరు వెతకని యెడల ఆ, నీ పూర్ణ హృదయముతోను ఆ, నీ పూర్ణాత్మతోను వెతుకున్నప్పుడు ఆ. ఆయన నీకు ప్రత్యక్షమవును. ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళని విడిపించిన తర్వాత వాళ్ళ స్థితి ఎలా ఉందంటే వాళ్ళుగా మనం అంటూ ఉంటాం చూడండి, మా పిల్లలకి రెక్కలు చేసింది ఇంకా మా మాట వినలేదని. అలాగా దేవుడి ప్రజలకు కూడా కొంత స్వేచ్ఛ వచ్చేటప్పటికి దేవుడిని నిర్లక్ష్యపడుతున్నాం. ఆ నిర్లక్ష్యం పెట్టినప్పుడు దేవుడికి ఎంతో కోపం వస్తుంది. కానీ ఆయన మనల్ని గద్దించాలి తప్ప ఎప్పుడు ఆది నుంచి కూడా ఎవరిని శపించాలి దేవుడు. కూడా శపించి ఉంటుంటే మనం ఈ స్థాయిలో వచ్చి ఉంటే మనం కాదు. మనం అనేకమైన గౌరవపాపం చేసి ఉన్నాం, ఎంతో దుర్మార్గంగా జీవించాం. ఎవరు అందరినీ నేను నాకు నేనే చెప్పుకున్నా, నా జీవితంలో నేను ఎంతో పాపమై ఉన్నాను. నా పాప జీవితాన్ని నేను బతుకున్నప్పుడు దుఃఖిస్తూ ఉన్నాను. అదే నా స్థాయి ఏంటి, నా బతుకేంటి, ఈ రోజు నా స్థానంలో దేవుడికి ఇంత గొప్ప స్థానం నాకు ఇచ్చాడు అంటే అసలు నేను ఏ పాటి వాడిని, నా బతుకు ఎక్కడ ఉంది అని కూర్చుంటే ఇదంతా ఎక్కడిచ్చారు. ఆ ప్రభు ఆయన సంకల్పం చొప్పున దేవుడు ఆయన కలిగితే ఆ మనసు నాకు కలిగి ఆ నిజదేవుడు గుర్తెరగడానికి ఆ మనసు నాకు కలిగించాడు. అలాగే ఐగుప్తు నుంచి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎన్నో సందర్భాలు దేవుడు ప్రతిసారి కూడా కూర్చొని అడిగితే సార్ సరువుళ్ళు గురుగుళ్ళు మూలుగారు ఇలా వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. అలాగే దేవుడి కోసం ఎదురు చూసేవారు. ఆ సమయంలో కూడా పేర్చి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవుడు ఎంతగానో వాళ్ళ పట్ల ఆసక్తి కలిగి ఎంతగానో ఆయన ఆదరించుకుంటూ వస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల్లో ఆయనలో చాలా మంది నష్టం చేశారు. మిగిలిన శాస్త్రం వాళ్ళని ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకసారి 24వ వచనం చూడండి. 4వ అధ్యాయం 24వ వచనం. చాలు. దేవుడు అసలు ఆ దేవుడికి రోషం, ఎంతో రోషం దేవుడికి. దేవుడికి అసర్వశేషమా, సర్వసృష్టిని సృష్టించిన దేవుడికి మనం అంటే మన దేవుడు భయపడాలా? మనం చేసే క్రియలు కూడా దేవుడు చూసి ఉన్నట్టు వదిలేస్తాడా? కానీ దేవుడికి మనం అంటే ఎంతో కొంత ఆశ. ఎదురు ఒక రోజు పశ్చాత్తాపంతో నా వైపు తిరుగుతాడు. అలాంటి ఆయన ఎంత భయంకరుడు అంటే మళ్ళీ అగ్ని లాంటి వాడు. అలాంటి దేవుడు మనం సేవిస్తున్నాం. అలాంటి దేవుడు మనతో ఉన్నాడు. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుడు అయితే చేయలేదు. కానీ సాటి మనిషి ఎవరు మనకు ఆ సహాయం చేయలేదు. పోయిన వారు మనం జ్ఞానిస్తున్నాం కదా, యెహోవాను నమ్ముడి కంటే యెహోవాను నమ్ముట ఎంతో మేలు. ఆయన నమ్ముకోవడం వల్ల, ఆయన్ని ఆశ్రయించడం వల్ల, ఆయన తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే మేలుని 1-2 కాదు. దాన్ని సంచలనం అయినా మనం పుట్టి గుర్తెరిగిన తర్వాత మనం ఏ స్థితి నుంచి, ఎన్ని క్రియల నుంచి, ఎలాంటి స్వభావం నుంచి, ఎలాంటి పాపంలో మునిగి తేలినవారు. అలాంటి మన కోసం పాపరహితమైన దేవుడే ఈ భూమి మీదకి నరుడుగా వచ్చారు. మన పట్ల ప్రేమ ఉండనా? మనం దేవుడిని ఎంతగానో ఆరాధిస్తామనా? అదేమీ కాదు. కానీ దేవుడికి మనకి ఇష్టం. ఆయన కుమారుడితో కలిసి మనం స్నేహం చేయడానికి ఆయన మనం ఏర్పరచుకున్నాడు. కానీ మన నిర్లక్ష్యం దేవుడిని ఎదగదా? దేవుడి పట్ల నిర్లక్ష్యం కలిగి
దేవుడు జస్ట్ ఊరికే విడిచిపెట్టుకు ఉంటాడు తప్ప మనం ఎక్కువ ఆయన గంటల మీరు బయటకు పోవడం చెప్పాలి. అలాంటి దేవుడు మనం ఎలా ఊహించుకోవాలి? అయ్యో ప్రభు, నా స్థితి ఏంటి, నా బతుకేంటి, నేను ఎక్కడున్నాను? అలాంటి నీ మొగ్గల నుంచి కూడా నన్ను కాపాడుతూ వచ్చావా? నీ యొక్క మొగ్గలతో కూడా నన్ను తొడుగుతున్నావా? ఇంత కలిగిన ప్రభు నాకు నేనంటే మా ఆసక్తి కలిగి దేవుడు ఎంత అంటే అగ్ని లాంటి వాడో అలాగే అంత కనికరము గల దేవుడు, అంత కనికరం గల దేవుడు. ఆ కనికరం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నరుడుగా ఆయన మా పట్ల ఉన్న కనికరాన్ని పెట్టే ఆయనకి ఊపిరితో వచ్చినా కూడా ఆ ఊపిరితో ఆయన అంచుకుని నేను ఏమైనా రక్షించాలి అని ఒక ఆలోచన కలిగి యేసు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభా తండ్రి నేను రక్షించుకుంటా, అందరినీ నేను వాళ్ళ కోసం నేను త్యాగం చేస్తాను, నేను బలైపోతాను. ప్రభు తన తండ్రి మొత్తం సమస్తం ఎడుచి చెప్పినప్పుడు కూడా యేసు కృష్ణ ప్రభు ఏ వచ్చారో కూడా వెనక చేయకోకుండా వాళ్ళ కోసం నేను వెళ్తాను. యేసు కృష్ణ ప్రభువే మన కోసం వచ్చారు, ఆయన కోసం మనం వాడతాం. వాడు మనం అనుకుంటాం నేను పరమాత్మ మందిరానికి వచ్చాను, నేను పడుకోలేదు మందిరానికి వచ్చాను, మనం ఏదో దేవుడి కోసం మనం ఏదో త్యాగం చేయాలని అనుకుంటాం. కానీ దేవుడే మన కోసం మనకన్నా ముందు వచ్చి దేవుడు మందిరంలో కూర్చున్నాడు. దేవుడే మన కోసం వస్తున్నాడు కానీ దేవుడు వస్తున్నాడు రావట్లేదు. అయినా సరే ఆయన ఎంత కనికరంగా దేవుడు అంటే తన కుమారుడికి తన నోటి మాట ప్రతిదీ దూరిపోచి అన్ని సమకూర్చి ఈ భూమి మీదకి నడుగా పంపించాడు. యోహాను సువార్త పేజీ నెంబర్ 80, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము ఆ వేగగానే యెహోవాకు సంపూర్ణంగా మన మధ్య కనిపిస్తున్నాను. తండ్రిగానే అతని కుమారుని వెనుకవలే నన్ను ఆయన వెనుకనే ఉంటుంది. ఆయన మండే అగ్ని లాంటి దేవుడు, కనికరం గల కృపా సత్య సంపన్నుడు దేవుడు. అందుకనే వాక్యం 2 అంచెల గల ఖడ్గము అని కూడా ఉంది. కాబట్టి మనం దేవుడిని యేసుక్రీస్తు ప్రభు సందర్భాన్ని పెట్టి గద్దించారు, అలాగే సందర్భాన్ని పెట్టి ప్రేమగాను కనికరపడ్డాడు. అలాగని ఎప్పుడు కనికరంగా ఉన్నా అది ఆత్మీయత కాదు, అలాగని ఎప్పుడు గద్దిస్తూ ఉన్నా అది ఆత్మీయత కాదు, రెండు తప్పే. కానీ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఏ సందర్భానికి ఏమైతే వాడాడో, ఎలాగైతే నడుచుకుంటాడో అలాగే మనం నడుచుకోవడానికి ఆయన మాత్రమే భూమి మీదకి వచ్చారు, మనకు నేర్పించడానికి భూమి మీదకి వచ్చారు. ఎంత కనికరం గల దేవుడు కాబట్టి మీ పట్ల నా పట్ల మనం మధ్యాహ్నం తిరుగుతూ మన పాపంలో మునిగి తేలుతున్న స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మన మధ్యకు వచ్చి మనతో పాటు స్నేహం చేయడానికి ఇష్టపడ్డారు. ఆయన స్నేహం మనకు నచ్చగా ఆయన మనమే గెట్టేశారు, ఆయన స్నేహం మనకు నచ్చగా మనమే ఆయన సిలివేశారు. ఏ సందర్భంలో సరే యేసుక్రీస్తు ప్రభు వ్యాపారం చేసినప్పుడు ఆ దేవుడి మందిరంలో వ్యాపారం చేయలేదు, వాళ్ళు వ్యాపారం చేస్తారని దేవుడు వాళ్ళకి తెలియదా? తెలుసు, వాళ్ళకి తెలుసుండి చేశారు కాబట్టి వాళ్ళని గద్దించి బయటికి వదిలేశారు. అలాగే సిలివేసినప్పుడు వాళ్ళు సిలివేసిన వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ మీద కనిపడ్డాడు, తలపడ్డాడు. తండ్రి ఏం చెప్తాను వాళ్ళకి తెలియదు. ఎందుకన్నాడు? వాళ్ళు ఒక యజమానుడి దగ్గర జీతానికి పనిచేస్తున్నారు. ఆ యజమానుడు చేసిన ఆటకు వాళ్ళ పని వాళ్ళు నెరవేరుతున్నారే కానీ ఈ
కాదు. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము మనుషులు కొడుతున్నాం. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము మనుషులు శిక్షిస్తున్నాం. యేసు ప్రభు కూడా మనిషిగానే గుర్తించే కానీ నిజంగా దేవుడు ఆయన గుర్తించలేదు. ప్రభు వాళ్ళు ఏం చేస్తున్నారు, తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు మాట్లాడు. అలాగే మన పట్ల కూడా మనం అనేక సందర్భాల్లో చావుల ద్వారా కానీ చావుల ద్వారా కానీ మనం గతించినప్పుడు గతిస్తున్నారు. అలాగే మనం ప్రేమించినప్పుడు ప్రేమిస్తున్నారు. మనం గెలిచినప్పుడు గెలిచబడుతూ ఉన్నారు. ఈ విషయం మనకు చాలా అవసరం. ఇది మనం చాలా మెరుగు కలిగి ఉన్నారు. నన్ను ఏమంటున్నారు, నా కోసమే మాట్లాడుతున్నారు, నన్ను కోసమే చెప్తున్నారు. ఇవన్నీ కూడా పాత మాటలు. ఇవి కాదు మనకు కావాల్సింది. మనం నాలుగు వాడుకున్నారా అందుకనే గెలిపించుకున్నాను. సరే నేను కలిసి ఎక్కడైనా తప్పిపోయాను అని ఒకసారి మనం చూసుకుంటుంటే అసలు ప్రాబ్లం ఏమో, అసలు సమస్య రాదు. కానీ మనం తొందరపాటు వల్ల వాడు ముందుకేసామా దానివల్ల వచ్చే అర్థం చాలా ఉంది. మనకన్నా పెద్దలు ఎప్పుడైనా సరే ఒక మాట మన గురించి చెప్పినప్పుడు ఒకసారి రెండుసార్లు మనం దాన్ని ఆలోచించే విధానాన్ని నిలుపుకోవాలి తప్ప దాన్ని సరిచేసుకునే అవకాశాలు ఉండి కూడా మనం సత్యం స్థితిలో ఉన్నాము అంటే మనం మౌతం. అలాంటి మౌతత్వంలో మనం అనుకోకుండా దేవుడు మనకు మార్గం ఇచ్చాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? నీలాగా నాలాగా అన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఏ సమస్యలు కూడా తక్కువగా చూసుకోవాలి. ఏ సమస్యలు కూడా నిర్లక్ష్య పెట్టాల. ప్రతి దాన్ని ఎదుర్కొన్నాడు, ప్రతి దాన్ని జయించాడు. అలాగే మనం కూడా ఆ ప్రభుని మాట్లాడుతున్నాము. ఆ ప్రభుని మాట్లాడుతూ మనం జీవించాలి. మనం ఎందుకు జీవించాలి? ఆ పట్లకు తండ్రి మన పట్ల ఉన్న ఆయన ప్రేమను పెట్టి ఆయన కుమారుని భూమిని పంపించి మనకు నేర్పించాలి. అది నేర్చుకున్నారు. ఏదో మందిరం వెళ్తే దేవుడు కనిపెట్టినప్పుడు అది కానీ దేవుడు అయితే మాత్రం ఎవరిని గర్తించలేదు. ఈ విషయంలో నువ్వు ఖచ్చితంగా ఈ మార్గంలో నడవాలి, నువ్వు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి, నీ కోసం నా కుమారుడు ప్రాణం పెట్టాడు, ఇవన్నీ నీకు తెలుసులేదు, ఇవేమి దేవుడు చెప్పాలి. తన కుమారుడు ద్వారా ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గాన్ని బయలుపరిచాడు. ఆ మార్గంలో మీరు నడిస్తేనే కానీ నా దగ్గరికి మీకు చాలలేదు అని ఒక మాట చెప్పాడు. ఆ మాట ఎవరైతే అనుసరిస్తుంటామో, జ్ఞాపకం చేసుకుంటామో, నా దేవుడు నా మీద అంత ప్రేమ లేకపోతే తన కుమారుని నాకు మాదిరిగా చూపించడానికి ఈ భూమి మీద పంపించాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు తండ్రి కృపాసన కూర్చున్న యేసుక్రీస్తు ప్రభు ఈ గుర్తులో ఈ పాపంలో నా కోసం ఈ జ్ఞానం ఈ భూమి మీదకి వచ్చాడు అని ధైర్యం కలుగుతున్నవాడు ఎవరైతే ఉన్నామో వాళ్ళు మాత్రం దేవుడి కోసం జీవించడానికి ఆయన ఎదుర్కోవడానికి ఇష్టపడతారు. దేవుడిని ఎదుర్కోవడం అంటే మీకు అసమాజ విషయం కాదు. దేవుడు మనం నోటి మాట్లాడతాం పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో నీ దేవుడు ఇవ్వాలి వెతకాలండి. మనం నిజంగా పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ దేవుడు ఇస్తే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ఇంత నామకాంతంగా అనగా చెప్తా ఉంటారు, నేను పరిశుద్ధాత్మతో నింపడాలంటే ఉదయకాలంలో లేచి నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని అడగాలని. అదే మనం గుర్తుంచుకుని కడుగుతుని ప్రభుని ఆత్మని నింపుకోండి. అసలు ప్రభు అంటే ఎవరు? ప్రభు నాలో ఏం చేస్తున్నాడు, ఏం చేస్తాడు వాగ్దానం చేశాడు. ప్రభు నాలో ఏం చేస్తాడు అని ఆశతో మనం ఉండాలి. తెలియగలుగుతున్నాము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం పేజీ నెంబర్ 652. పేజీ నెంబర్ 652. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. జలా విచారం చేయాలి దేవుడు మనం నచ్చలేంటి ఎలా విచారం చేయాలి? ఏదో 10 నిమిషాలు టైం దొరికింది, దేవుడు మాత్రం చూడండి బయటకు వెళ్తే మన పని అవుతుంది, ఇలా ఆలోచిస్తూ మనం మాత్రం ప్రారంభం చేసుకుంటాం. అలా అయితే దేవుడు మనం నచ్చగలమా? మనం పూర్తిగా అసలు దేవుడు ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నది అది సత్యం. కానీ దేవుడు నాతో
ఆ దేవుడిని పూర్తిగా చూడాలి. దేవుడిని మనం కలవైతే మనం చూడాలి, ఎందుకంటే ఈ పాపిష్ట. కానీ ఆయన స్వరంతో మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎదుగులో అంటే మనం ఆయన ఎదుగులో మనం చూడలేము. కాబట్టి ఆ స్వరం మనం వెళ్ళినప్పుడు ఆ స్వరం ద్వారా దేవుడు మనం బయలుపరుస్తూ ఉంటాడు. అలా బయలుపరచాలంటే మనం ఏదో ప్రార్థన చేసుకుంటానికి మాకున్నప్పుడు ప్రభావం నాతో మాట్లాడు, ప్రభావం నాతో మాట్లాడు అని 2 మాటలు 3 మాట్లాడి ఒకసారి విశ్వాసం చేసుకుంటూ ఉంటాం. మన దేవుడు మనకు మనం కనిపిస్తాడా? మన ప్రార్థన ఎలా ఉంటుందంటే వెళ్తున్నట్టు చేతులు వాళ్ళు పావులా కాసు రూపాయి కాసు కాయిన్ 2 పావులలో పైసలు లేవులే, రూపాయలు కదా అండి. రూపాయి కాయిన్ కాకపోతే మనం అంచెలు వెళ్తున్నాం గడ్డలో, మనం అందులోకి వెళ్తున్నాం, సడన్గా వెళ్ళినప్పుడు గడ్డ పడిపోయింది. ఎంత వెళ్తాం? 2 నిమిషాలు 3 నిమిషాలు రాకపోతే ఏదా అంటే రూపాయి కాయిన్ పడిపోయింది. ఆడు మళ్ళీ కొన్ని రూపకం చచ్చిపోవాలని అనుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాం. అంటే 10,000 కట్ట ఎక్కడ పెట్టింది మర్చిపోతే 10,000 కట్ట మన చేతితో మనమే పెట్టకుండా మర్చిపోతే ఏం చేద్దాం? ఇది దొరికే వరకు ఎలాగైతే ఎదుగుతామో దేవుని స్వరం వినే వరకు దేవుని మనం గోజాడుతూ ఉండాలి. నువ్వు నాతో మాట్లాడుతాడు. ఈరోజు నేను ఏం చేయాలి చెప్పు? ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరితో మాట్లాడాలి? నేను ఏం మాట్లాడాలి? నువ్వు నాతో చెప్పు అని మనం గోజాడాలి. విడిచిపెట్టకుండా మనం అడిగినప్పుడు అప్పుడు దేవుడు మన స్వరం ఉంచుతాడు. నువ్వు నాతో మాట్లాడు జ్ఞాపకం 2 మాటలు మనం అడిగి వెళ్ళిపోయినప్పుడు మనం దేవుడు అనుకుంటున్నప్పుడు అసలు మనకి ఎంతవరకు ఆసక్తి ఉందో దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. నిజంగా నువ్వు ఆత్మ కోసమే పాల్గొడుతున్నావా? నిజంగా నా మాటలో ఆశ్చర్యంగా ఉన్నావా? నువ్వు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ మాట కోసం మనం ఎప్పుడు కూడా దేవుడిని గోజాడాలి. నేను ఇష్టపడుతున్నాను, నాతో మాట్లాడే వరకు నేను వెళ్ళను. నువ్వు ఏం చెప్తావో ఆ చెప్పే వరకు నేను లేచి వెళ్ళను. నువ్వు తీర్మానం మనం కలుపుకోవాలి. ఆ తీర్మానం లేనప్పుడు నమ్మకం ప్రార్థన చేసుకుంటే ఆ దర్శనం జరగదు. ఆయన మాట వినాలి, ఆయన స్వరం వినాలి అంటే మనం వెతకాలి. ఆ డబ్బు కోసం ఒక బంగారం వస్తువు కింద చేతులు దారిపోయి ఉన్నాయి. ఆ బోధలో ఉంటే బోధి ఎంత మోసం ఎంత మామూలుగా పూజ చేసుకుంటాం బోధాడి వాళ్ళు. కానీ అదే ఊరు దారిపోతే ఏంటంటే దాన్ని కట్లు కట్టేసి నీరు తోడేసి బురద పిసికేసి అది దొరికేవారు. దేవుడు పట్టుకు రావాలని ఆసక్తి ఉండాలి. మా ప్రభు నాకు కావాలి, మా ప్రభు వస్తుంది. ఎందుకు ప్రభు కావాలి? ప్రభు ఎందుకు కావాలి? ఆయన మనకు మంచి మార్గాన్ని నడిపించాలని ఒక ఉద్దేశం కలుగుతున్నాడు. మనం ఒక స్థాయి పెట్టాలని ఆయన ఒక ఉద్దేశం కలుగున్నాడు. కానీ ఆయన మాత్రం ఆ ఉద్దేశం ఉన్నదని ఇవ్వడం. మనం ఇష్టపడుతున్న ఆయన దగ్గర గోజాడి పొందాలి. అందుకే మనం కొనుక్కోవాలి, తీసుకోవాలి. లేకపోతే ఆయన దగ్గర మనం పొందలేం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 207 ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఎబ్రీ 11:6. దేవునిలోకి వచ్చేవాడు విశ్వాసంతో ఆయన ఉన్నాడని తగిన ప్రారంభించునని మనకు తెలియవచ్చింది కదా. మనలో ఎవరైనా సరే దేవుడిని వెలిగేటప్పుడు దేవుడు ఆయన స్వరం మనకు వినిపించిన తర్వాత మనం ఆయన ఆత్మతో నింపబడాలని ప్రతిరోజు మనం ఎప్పుడు ప్రార్థించుకుంటూ ఉండాలి.
నుంచి నన్ను విడుదల చేయ ప్రభువా, నా మోహం చూపు నుంచి నన్ను విడుదల చేయ ప్రభువా, అలాగే నా వేషధారం నుంచి నన్ను విడుదల చేయ ప్రభువా, నా అసూయ నుంచి, అలా మనలో ఉన్న ప్రతి ద్వేషాన్ని దేవుడిని అడిగేటప్పటికి దాని నుంచి మనం విడిపించేటప్పటికి ఇంకోటి బయటపడుతూ ఉంటుంది మనకి. ఆ బయటపడిన దానివల్ల మనం దాని నుంచి దాన్ని విడిపించు, అది విడిచే వరకు కూడా దాన్ని మనం విడిపించుకునే వరకు కూడా దేవుడిని అడుగుతూనే ఉండాలి. ఎప్పుడైతే అది మనం నిజంగా మనం నమ్మి ఉంటే ఆ మన నమ్మకత్వాన్ని, ఆ మన విశ్వాసాన్ని కలిగి దాని పట్ల మనం ఆ యొక్క ఫలాన్ని పొందగలం. దేవుడిచ్చే పొలం ఆటోమేటిక్గా మన మధ్యలో జామ చెట్టు ఉంది, జామ దొరికిపోయిన పోసుకునేది కాదు. దేవుడిచ్చే పొలం మనం అడగాలి వచ్చేసింది కాదు, పోసు తీసుకునేది కాదు. ఆ పొలానికి కొన్ని సత్తులు ఉన్నాయి. ఆ సత్తుల ప్రకారంగా మనం ముందుకు సాగుతేనే ఆ పొలాలు మనకు దొరుకుతాయి. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు మనం ఏం హెచ్చరిస్తున్నాడో, దేవుడు మనతో ఏం చేయమంటున్నాడో అది మన ప్రతి ఒక్కరు గైకులా ఎవరికి వారు మనం ఏ పాపం ఉంటున్నామో, దేని నుంచి మనం రక్షించుకుంటాం, దేని నుంచి మనం జయం పొందాం, దేని నుంచి మనం జయం పొందాం అనే ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద నా పాపం కోసం, నా కోసం ఆయన వచ్చాడని నేను అన్నది. ఏ పాపం నుంచి విడిపించబడ్డాను, నేను ఏ పాపం నుంచి విడిపించబడ్డాను? పాపం అంటే 99 మంది ఒకే దాన్ని వచ్చేస్తారు. నేను శరీరంగా కలిసిన దాన్ని పాపం అంటారు. కానీ దేవుడు ఎన్ని పాపాలు గుర్చేస్తున్నాడు మనకి? పాపం అనే పాపం, మోహపు, తర్వాత అసూయ, వేషధారణ, ఏ పాపం మనం చేయకుందాం అది మనం గుర్తించుకోవాలి, అది గుర్తుంచుకోవాలి. ఏ పాపమైతే మనం చేయకపోతామో అలాగే ఉన్న పాపం మనం బయటపడుతూ ఉంటుంది. ఏదైతే మనం దాన్ని జయించుకుని పక్కకు వచ్చామో ఎప్పుడు ఉన్నది మనం తరచుగా మనం వెంటాడుతూ ఉంటారు. అది మనం వెంటాడినప్పుడు దాన్ని మనం జయించాలంటే దేవుడి పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. నా దేవుడితో నేను ఉన్నాను అనే నమ్మకం మనకు ఉండాలి. అలాగే నేను దేవుడు చెప్పిన ఆటలు నేను పాటించే శక్తి నాకు కావాలనుకోవాలి, నాకు ప్రభు దగ్గర గోజాడాలి. ఆ శక్తిని మనం పొంది, ఆ శక్తిని మనం పొందినప్పుడు దేవుడు నాలో విశ్వాసాన్ని బలపరచలాగా మనం దేవుడి దగ్గర అడగాలి. ఆ విశ్వాస ప్రకారంగా దేవుడు మనకి అనేక యువుల్ని మనకిచ్చి అనేక పాపం నుంచి మనం విడిపిస్తూ ఉంటాడు. మనం ఏంటి అనుకోకుండా నాకు అర్థం వచ్చి ఏదో నాకు నచ్చబడి ఏదో నేను నా అనారోగ్యం తీసే, నా ఒంట్లో శక్తి నీగి, లేకపోతే నాకు మంచి ఇల్లు నీగి, లేక నాకు పొలం ఇయ్యి, ధనం ఇయ్యి, ఇవి కోరుకుంటూ ఉంటే అవన్నీ దేవుడు నీకు ఎప్పుడు అవసరమో, ఏదో అవసరమో, ఏం కావాలని తెలుసు ఆయన ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి? దేవుడు పట్ల ఆసక్తి కలిగి ఏది అడగాలో దాన్ని అడగాలి. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 151, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనం. 29వ వచనం. దేవుడికి ఎంత కనికరం అంటే మన పట్ల, మనతోనే కాదు, మన పొందనే కాదు, మన పిల్లలకు కూడా ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనకునే కాదు, మన పిల్లలకు కూడా.
దేవుడికి మన పట్ల, మన పిల్లల పట్ల ఎంత ప్రేమ కనికరంగా దేవుడు అంటే ఆయన అసలు వర్ణించడానికి ఎన్ని యుగాలైనా సరే సరిపోదు. కానీ మనం దేవుడి పట్ల చాలా చాలా సింపుల్గా నిర్లక్ష్యంగా ఉంటాం. ఒక యంత్రాన్ని, ఒక ఖరీదైన ఒక యంత్రాన్ని కొనుక్కున్నప్పుడు దానికి మనకు ఒక పుస్తకం ఇస్తాడు. ఒక టీవీ కొన్నా, లేక ఒక ఏసీ కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, దాన్ని ఎలా ఆన్ చేయాలి, దాని యొక్క టెంపరేచర్ ఎంత, దాన్ని అందులో పెట్టాలి, ఇవన్నీ కూడా దాంట్లో స్పష్టంగా రాసి ఉంటాయి. అవన్నీ అవి జాగ్రత్తగా చూసుకుని ఆ ప్రకారంగా మనం దాన్ని ఆన్ చేస్తాం. ఎందుకు? ఖరీదెట్టుకున్నాం, 20,000 కొన్నాం, దాంట్లో మనం ఆశ ఎలా ఉంటుంది, పోతే భయం. ఆ పరలోకపు తండ్రి అంతకన్నా ఎక్కువ విలువైన దేవుడు మనతో ఉంటాడు. మన దేవుడు అంతకన్నా కోట్ల విలువ గల దేవుడు. అలాంటి దేవుడిని ఎలా సేవిస్తే మనకి ఏం ఆశీర్వాదం ఇస్తాడో ఈ బైబిల్ అనేది పుస్తకంలో రాసింది. అవన్నీ దీంట్లో లెక్కింపబడి ఉన్నాయి. మనం వీళ్ళు ఏమాత్రం కొన్ని టైం ఉన్నా క్రికెట్ చూడటానికో, సీరియల్ చూడటానికో, లేకపోతే ఎక్కడైనా గొడవ జరిగితే మనమైనా గుర్తొచ్చేసినట్టుగా వెళ్ళిపోయి మన తీర్పులు తీర్చడానికి ఈ సన్నివేశాలకి టైం మిగిలితే వీటి కోసం ఉపయోగించుకుంటాం. కాకపోతే ఉన్న టైం అంతా కూడా నా పనులు, నా ఇష్టానికి, నా సొంత పనుల్లోనూ, నా సొంత ఆలోచనతోనూ నిండిపోయాడు. దేవుడికి ఎక్కడో ఒక మూల చిన్న సమయం, ఒక 1 గంట, 10 నిమిషాలు దేవుడి సమయం. యంత్రానికి ఇచ్చినంత యోగ్యత కూడా మనం దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. అది ఏదో రోజు పోతుంది, అది దాని ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారంగా తిరిగిన తర్వాత పోతుంది. కానీ శాశ్వతంగా నిరంతరం జీవితంతో జీవించేవారు ఆ పరలోకపు తండ్రి. అలాంటి దేవుడి పట్ల మనం అంతా ఆసక్తి కలిగి ఉన్నాం. 1 గంట, ఒక టైం మనం కేటాయించుకుని ఈ బైబిల్ నా ప్రభు నా కోసం ఏం దాచాడు, నా జీవితానికి మరుగు ఆదుకుతున్నాడు, మనం గమనించగలుగుతున్నాము. ఇది మనకు చాలా అవసరం. ఎందుకంటే దేవుడు మన కోసం సమస్తం వీళ్ళు రాశాడు. మన జీవితం గురించి మనం తయారు చేసిన ఈ యంత్రానికి ఈ పుస్తకం చాలా అవసరం. ఈ పుస్తకంలో సమస్తం కాల్చించారు. నువ్వేం చేస్తే ఎలా తిరుగుతావు, నువ్వేం చేస్తే ఎలా ఉంటావు, నువ్వేం చేస్తే ఎలా ఆశీర్వదింపబడతావు, ఏ రకంగా ఉంటే నువ్వు ఆ పశుతాత్మను పొందుతావు, ఈ పుస్తకంలో రాసించారు. ఈ బైబిల్ తయారు చేసిన పరలోకపు తండ్రి తన మార్పుతో రాయించిన ఈ బైబిల్ మన జీవితానికి ఒక పుస్తకం లాంటిది. దీన్ని మనం ప్రతిసారి కూడా ఎంత ఆ రిమోట్ ఆన్ చేసినప్పుడు, ఆ స్విచ్ ఆన్ చేసినప్పుడు కానీ, ఆ టీవీ ఆన్ చేసినప్పుడు కానీ, అది బిగించినప్పుడు అన్నీ ఎలా చదువుకుంటామో అలాగే మనం కూడా ఉదయం లేకనే నా ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను మనం తీర్మానం తీసుకుని దాన్ని ధ్యానించాలి. వచ్చినప్పుడు దాన్ని చదువుకున్న కదా దేవుడిని అడగాలి. మళ్ళీ చదువుకుని విడిచిపెట్టేయండి కాదు, మౌనంగా ఆయన కూర్చొని ప్రభావం నేను చేయమంటావు చెప్పావు కదా, దీని ద్వారా కాదు, నువ్వు కూడా నాతో మాట్లాడు అని మనం అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనకు సమీపంగా ఉన్నాడు. మన కోసం ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. మన కోసమే కాదు, మన పిల్లల పట్ల కూడా ఆయన ఆసక్తి ఉంది. చాలా మంది ఇంకా నాగరికమైన వయసు నా పిల్లలు ఎక్కడ చేసింది ఇంకా ఆ పిల్లల విషయంలో నిర్లక్ష్యపడుతూ ఉంటాం. ఎలాగా నాకు ఇప్పుడైనా నేను సుఖపడకపోతే ఎలాగా, నా టైం ఇంకెంతకాలం పోతాం, మా వద్ద 10 సంవత్సరాలు పోతాం అని పిల్లలు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు. కానీ ప్రభు నిన్ను నన్నుతో పాటు మన పిల్లలు కూడా ఆశీర్వాదం కలిగి ఉంటారు. ఆయన పట్ల మనం మనసు తిప్పి ఉంటే, ఆయన పట్ల మనకు ఆసక్తి కలిగి ఆయన పట్ల మన మనసు తిప్పి ఉంటే మన పట్ల మన పిల్లల పట్ల కూడా ఆయన ఆశీర్వాదాలు పొందే ఛాన్స్ మనం కలుగజేస్తున్నాం.
మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ఉంటున్నామో, మన ఆలోచన విధానం దేవుడితో ఖచ్చితంగా లోకంలో ఖచ్చితంగా అనే మైండ్ సెట్ని మనం చాలా సందర్భంలో ఎవరు మనం పరిపూర్ణం కావు. చాలా సందర్భంలో మనం తప్పుపోతూ ఉంటాం. కరెక్ట్గా విలోకమాన్ని కరెక్ట్గా నడిచేసారు అని కూడా ఎవరు జరపం. ఆగా పడుకునేటప్పుడైనా మనం తప్పు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుడితో సంభాషణ కొనసాగుతూనే ఉండాలి. ఆ రకంగా మనం జీవించాలంటే ఎప్పుడు కూడా దేవుడి కృప మనకు అవసరం. దేవుడి కృప మనకు కావాలి. దేవుడి కృప అయితే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ మనలో నింపబడకపోతే, దేవుడి కృప లేకపోతే, ఈ రెండు కలిసి పనిచేయకపోతే మానవ జీవితం క్రైస్తవ జీవితంలో మారడానికి అసాధ్యం. ఆ రెండింటిని మనం పొందుకోవడానికి దేవుడు మనం సిద్ధపరిచి ఉంచాడు. దేవుడు మన కుమారుడు ద్వారా ఏ విధంగా నడిపారో మనం పొందుతామో అన్ని ఆయన కుమారుడు ద్వారా అన్ని బయటపరిచి ఉంచాడు. కానీ మన నిర్లక్ష్యం వాటిని మనం ఎదుర్కోలేకపోతాం. మన ముందే ఉంటున్నాయి, మన పక్కనే ఉంటున్నాయి, మన వెనకాల ఉంటాయి, మన ముందు ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. వాళ్ళు ఎంత చెప్పండి, మన చుట్టూ ఉన్నాయి. దేవుడు చేయాలి మన చుట్టూ ఉన్నాయి. అని ఆగినంటే మనం చేయగలిగిందే. కానీ ఆ రెండు మనకు అవసరం. ఆ రెండింటిని మనం పొందుకోవడానికి మనం ఏం చేయాలి? సముద్రంలో పేరు 534 సామెతల గ్రంథం 20 నుంచి 22 వరకు చదవండి. 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు. నా కుమారుడు ఆలోచించు. దేవుడు ఎంత ప్రేమతో పిలుస్తున్నాడంటే మనల్ని. ఆయన కుమారుడుగా ఉండే యాగదాసం మనకు ఉందా? అయినా సరే దేవుడు మనకి ఎంత ఒక యోగ్యతను కలిగించాడు అంటే తన కుమారుడు యేసుక్రీస్తుతో ఉన్నంత స్థానాన్ని మనకి ఇచ్చి నా కుమారుడు అని పిలుస్తున్నాడు. వాళ్ళు నన్ను మనం ఏదైనా కొంచెం తప్పు చేసినప్పుడు కానీ, ఒక నిర్లక్ష్యంగా మాట్లాడినప్పుడు కానీ, మనకన్నా పెద్దవాళ్ళు మన పట్ల ఎంత సీరియస్గా, ఎంత కోపంగా, ఎన్ని రకాలుగా మనం ద్వేషిస్తూ ఉంటారు. అసలు నువ్వు నాకు పనికే రావు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాతో సామస్యం చేయడానికి ఏకత లేదు అని ఒక స్నేహితుడిని తెంచుపడాలి. ఒక బంధువుని దూరంగా చూడేస్తాడు. కానీ నువ్వేమన్నాడు? నా కుమారుడా, ఆయన కుమారుడు నా యోగ్యత ఉందా? ఆయన కుమారుడు లేదా మనం ఉండగలమా? కానీ అలాంటి యోగ్యత నీకు కల్పించాడు ఆ దేవుడు. అలాంటి దేవుడు ఆయన కుమారుడు పిలవడానికి, మనం పిలిపించుకోవడానికి మనం ఎలా ఉండాలి? ఆయన కృప పొంది ఉండాలి. ఆయన కృప కావాలి అంటే మనం దీన మనసు కలిగి ఉండాలి. దేవుడు ఏమన్నాడు? దీనికి నాకు కృపిస్తానన్నాడు. జ్ఞానవంతుడికి, శాస్త్రుడికి పరిచయం చేస్తానల్లా. దీన మనసు ఎవరైతే దీనిలో ఉంటారో వాటిలో కృపిస్తాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా దీనత్వాన్ని ఎదుర్కోవాలి. కానీ నేను గొప్ప, నేను చెప్ప, నా ఊరు గొప్ప, నా పేరు గొప్ప అని నన్ను నేను కోరుకోవడానికి చూసినంతకాలం కూడా దేవుడిని మనం ఎక్కలేదు. ఆ దీనత్వంలో మనం రాలేం. దేవుని కృప మనం పొందలేం. మన స్థాయి అంతా కూడా ఎక్కడ చూసుకోవాలి? దేవుడు ఏదైతే మనం నేర్పుతున్నాడో, దేవుడు ఏమైతే మనం చూపిస్తున్నాడో, ఆయన కుమారుడు ఎలాగైతే మనం మార్గం నేర్పించాడో వాటిని మనం పట్టుకోవాలి. ఆ ప్రకారంగా మనం అనుసరించాలి. ఆ రకంగా మనం అనుసరించినప్పుడు అప్పుడు ఆ యొక్క తండ్రి యొక్క తన కుమారుడి స్థానానికి మనం తీసుకుంటాడు. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనమే సిద్ధపడేది, మనమే సిద్ధంగా ఉన్నాడు. వివాహం ఫంక్షన్ గారికి వెళ్ళొస్తాను, రేపు పొద్దున్న నాకు పెళ్లి ఉన్నది వెళ్ళవాలి, లేదా నా ఫ్రెండ్ తిరుగుతున్నాడు, లేదా పొలం కొన్నాడు, ఇలాంటి సాగులతో
దేవుని మాటలు మనం నిర్లక్ష్యపడుతూ ఉంటాం. కానీ దేవుడు నీకోసం నా కోసం ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు తండ్రి అంటావా అని పట్టుదల చూస్తున్నాడు. దాన్ని మనం నిర్లక్ష్యం చేసేసి దేవుడు పిలిచే పిలుపు మనం దూరం అయిపోయి ఇంకా ఛాన్స్ మనం పడుకోకూడదు. దేన్ని కూడా మనం వదులుకోకూడదు. ముందర చదివినట్టుగా దేన్ని ఆటలు దేన్ని కూడా మనం వదులుకోకూడదు. మనం గట్టిగా పట్టుకుని ఆ ప్రకారం మనం జీవించినప్పుడు మనం నిజంగా ఆత్మ జీవితం జీవించడం, ఆ శరీరానికి శక్తి అవుతుంది. దేవుని యొక్క ఆ కృపను పొందడానికి మనకు అవకాశం ఉంటుంది. అధ్యయన మనసు కలిగి దేవుని పట్ల మనం ఎంతో ఆసక్తిగా దేవుని కోసం మనం జీవించడమే దేవునికి నిజమైన ఆరాధన. మా సమాధానం